ఈరోజు ప్రార్థన వెంకటేష్ చేయాల్సిందే, అందుబాటులో లేడు. మీరు చేయండి అన్న. ఎవరెవరు? ఏమైనా సరే. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురుదేవ్. దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగా నీది భావజారి పద్మా భవగారి సురులకు పరిశీలింపగరానిది స్థిరముగానున్నది పరిశీలింపగరానిది పాపయవరహితమై అంతట సర్వకాలమునొక్క రీతిగా కేవలం బగు బట్ట బయలై కిమ్మనగరాకుండు నిజ గురు దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది జనన మరణమూలాను జందాకాశతాము జగదాతీతమైనది కనురెప్ప పాటున ఘనగురు సూజన కనువారి భాగ్యమది తను వెరుకలేనిది గనువారి భాగ్యమది అనయము గట్టిగా ద్వాదశను మంత్రార్థమై నిండుండి సద్గురు అనయము గొల్చితను మనుజులకు అణు మాత్రమైనను దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది సత్తు చిత్తుల సర్వ సాక్షి జ్ఞానానందం సముదాయములుగానిది సత్తుగా సద్గురు చరణ సేవకులైన సాధువులకు సుమ్మది నిత్యమై ఉన్నది సాధువులకు సుమ్మది గుర్తునెరుగు శరీరములకు కొంత మూలము లేదటని గురుడంతు చెప్పిన ఎరుకలేకను ఉత్త పరిపూర్ణమై ఉన్నది దేవానీదు నిర్దేహమిట్టిది అని తెలియ శక్యముగానిది ద్వైతాద్వైతములను తగులాక మిగులాక తానేమిగాకున్నది నయముగా నెరుకైనా నాదా బిందు కళలానంట కానిలాచినది అయమచలమగునది అంట కానిలాచినది ఐదు భూతములైదు కోశములాత్మజీవుడు జగముగారడి ఐదు స్వప్నము వంటిదనిగను మాన్యులకు గాకితరులకు గురు దేవానీదు నిర్దేహమిట్టిది అని
తెలియశక్యముగా నీది నిరతిశయం బాగు నిర్వాణ పథమైన నిర్దాఖ్యమై ఉన్నది గురువారుడే తూరి కోటేశు ప్రభుడై గురుతింపారాకున్నది పరమ పదమైనది గురుతింపారాకున్నది సరగునను శ్రీకోటిలింగయ సద్గురుని కృపచేతగాంతియు పరమ పురుషుండైన బయలది పామరపు పాండిత్యులకు గురు దేవానీదు నిర్దేకమిట్టిది అని తెలియశక్యముగానిది జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయార్యులకు జై విశ్వానంద కృష్ణమూర్త్యార్యులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరముకు జై. నిర్భయానంద బోధన ఇది మన కృష్ణదేశకేంద్రుల సందర్భంలో నేను చెప్పిన చోట నుంచి తనకే నిర్ణయం కానటువంటి దారిని ఇతర ప్రమాణముల చేత నిర్ణయమని నమ్మినటువంటి దారిని ఊహ చేయడం ద్వారా మాత్రమే నిరూపణ చేసేటువంటి లక్షణాన్ని ఈ చిలక ప్రశ్న చెప్పేటటువంటి పద్ధతిగా సూచన చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే తన నిర్ణయం తన చేత తన స్వానుభవంగా తీసుకొని తెలిసిన విషయాన్ని తనకు అది పూర్తి ప్రమాణపూర్వకంగా తెలిసి దాన్ని ఊహ చేయడం ద్వారా మాత్రమే నిరూపణ చేసేటువంటి లక్షణాన్ని తాను ఏదైతే నమ్మాడో అది అనుభవపూర్వకంగా తెలిసింటేనేమో తానే ఆ భావనలో నుంచి చెప్తాడు. లేదంటే ఏమో ఊహతో కొంతవరకు తెలిసి ఊహతో చెప్పగలిగినట్టు కొంత ఉంటుంది. దాని గురించి చిలక పద్ధతిని ఎందుకు చెప్తున్నాడంటే చిలక జోస్యం చెప్పేవాడు అక్కడ రాసి పెట్టినటువంటి కవర్లన్నీ చెప్పిట్టాడు. అందులో ఏదో ఒకటి తీస్తుంది అది. ఇంకా అందులో ఏమి నేర్చుకున్నాడో ఏముందో దాంట్లో దానికి సంబంధించినంత చెప్తాడు. ఇక అది ఎవరికన్నా ఈయన బదులు ఇంకొక ఆయన ఎవరో వచ్చాడు, ఆయన యొక్క పరిస్థితులు వేరే ఉన్నాయి గాక ఇదే చెప్తాడు. కాబట్టి చిలక చెప్పే ప్రశ్న చెప్పేటువంటి పద్ధతిలో సూచన చేస్తున్నాడు. నేటి కాలంలో చాలామంది అంటే తరచి చూచినటువంటి పరిశోధన లేకుండానే తన స్వానుభవ ప్రమాణంలో నిరూపితం కాకుండానే అనేక శాస్త్రాలను సంకలనంగా సమాహారంగా గుదిగూర్చి తమ స్వీయ ప్రతిభా విశేషంగా తాము మాత్రమే సిద్ధులమని సాధ్యులమని తాము ఆచరించేది అందించేది వైదికమని తాము మాత్రమే ప్రశిష్యగణ విశేషము నిరూపితమవుతున్న పీఠ్యాది పరంపరలు ఏవైతే పరిమితమైన ధర్మంతో ఉన్నాయో ఆ లక్షణాలతో పరిమితికి లోబడినటువంటి ఆవరణం చేత చేసిన వారందరినీ గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటంటే తన శాస్త్రజ్ఞానం ఉండే ఒక పండితుడు ఆ శాస్త్రజ్ఞానం చేత దాంట్లో ఉన్న జ్ఞానమే అంటే తనకు నిర్విరామంగా తనకు వ్యవహారిక జీవితంలో మళ్ళీ తనకు అనుభవపూర్వకంగా తెలిసిందే అంటే తెలియలే. అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి పండితుడు కాదు, కేవలం శాస్త్రాలని నేర్చుకున్నటువంటి పండితుడు ఆ స్వానుభవ ప్రమాణంలో నిరూపితం కాకుండానే అనేక శాస్త్రాలను సంకలనంగా సమాహారంగా గుదిగూర్చి వేరు గ్రంథాలలోంటి అంశాలు తీసుకొని మళ్ళీ వాళ్ళు రాసేవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు గ్రంథాలు తయారు చేసి దాన్ని అంతటికి దూర్చి కొత్తగా గ్రంథాన్ని తయారు చేసి మళ్ళీ దాన్ని వెలువరించి తామే స్వీయ ప్రతిభా విశేషంగా దాన్ని కూర్చున్నట్టుగా బయటికి చెబుతూ నిజానికి ఆ అంశాలన్నీ ఎక్కడో పరోక్షంగా ప్రస్తావించబడి
ఉన్నటువంటి పురాణాల్లోటివే తీసుకొచ్చి రాస్తూ ఉంటారు. తాము అందించేదే మాత్రమే వైదికమని, తాము మాత్రమే శిష్య ప్రశిష్య విశేషం చేత నిరూపితమవుతున్నటువంటి ఈ పీఠాలు, ఈ పరంపరలు ఏవైతే పరిమితమైన ధర్మంతో, లక్షణాలతో ఓ పరిమితికి లోబడిన ఆవరణ విశేషం చేత పరిమితించబడినటువంటి వారందరినీ ఇక్కడ ఒకే సూచనతో నిరసించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకే ఓ సూచనతో ఏమిటంటే, చిలక ప్రశ్న చెప్పినట్టు చెప్తున్నారు వీళ్ళంతాను. కేవలం నేర్చుకోవడం ద్వారా, కేవలం ఆ పాండిత్యం ద్వారా, శాస్త్రం ద్వారా చెప్పగలుగుతున్నారు తప్ప వాళ్ళందరికీ వాళ్ళ స్వయంపూరికమైనటువంటి అనుభవ విశేషంగా చెప్పట్లేదు. వారా పరిపూర్ణ భావము అంటే అది ఎటువంటిది? కేవలం ఊహచేత గుర్తెరిగి తాను తన అనుభవం లేకి గురువుగారి చేత విచారణలో తెలియబడి తాను బ్రహ్మనిష్ఠుడై ఉండి మళ్ళీ అక్కడి నుంచి దాటుకున్నటువంటి స్థితిని, తానే లేనటువంటి స్థితిని తాను స్వయంగా అనుభవపూర్వకంగా గురువు ద్వారా తెలుసుకుంటే తప్ప ఈ శాస్త్ర పండితంగా ఉన్నటువంటి ఎన్ని రకాలైనటువంటి చదివినప్పటికీ, అవన్నీ నోటికొచ్చినప్పటికీ, వాటిని చెప్పగలిగినప్పటికీ, ఇంకా బాగా వివరించగలిగినప్పటికీ ఆ విశేషం చేత వివరించినారు అని అనుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఏర్పడుతున్నటువంటి పీఠాలన్నింటిలో ఈ ఆధునికమైనటువంటి పీఠాలు ఆ ఆవరణతో కూడినటువంటివి ఉన్నాయి తప్ప దానికి రహితంగా, దానికి అతీతంగా ఉన్నదాన్ని తెలిపే స్థితిలో లేవు. ఆ చిలక ఏం చెప్పి, ఆ చిలకలాగే ఆ చిలక ఏ విధంగా చెప్పిందంటే, చిలకకి ఏమి నేర్పారో అది చేసింది అంతే. అది దాంట్లో నుంచి బుట్లో నుంచి దిగనే బయటకు వచ్చి ఒక కవర్ పడేసి మళ్ళీ పోయి దాంట్లో దొరుకుతుంది. ఇంక దాన్ని నేర్చినటువంటి వాడంతా వదులుతూ చెప్తున్నాడు అందరికీ. అట్లా చిలక ప్రశ్న చెప్పినట్టు చెప్తున్నారయ్యా వీరంతాను. కాబట్టి కారణం ఏమిటంటే, కలికాలంలో ప్రతి వీధికి కూడా విషయలంబటంతో కూడినటువంటి ప్రపంచం ఎలా ఉంటుందో, ప్రతి బజార్లోకి ఆ వీధి లేకన్నా ఆ వీధికి సంబంధించి ఆయా జనుడికి ఎవరెవరికైతే ఏం విషయలంపటాలతో సంబంధించి ఉన్నాయో అవే ఉంటాయి చర్చ అంతా ఆయా బజార్లకు పోతే. అట్లాంటి ప్రపంచం ఎలా ఉంటుందో ఈ ఉపనిషత్తు ప్రతిపాదితమైనటువంటి ప్రస్థానత్తే ప్రతిపాదితము అయినటువంటి వైదిక ధర్మంతో కూడినటువంటి వేదాంతాతీతమైనటువంటి, తుర్యాతీతమైనటువంటి జ్ఞాన ప్రచోదనం అయినటువంటి, జ్ఞాన ప్రబోధకమైనటువంటి బడులు కూడా ప్రతి ఊరికి ప్రతి సందుకి వెలుస్తాయి అనేది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఆనాడు వారు ఈ సూచనను ఉద్దేశించే చెప్పారనమాట. ఇట్లా చెప్పేటువంటి ఇట్లాంటివి చెప్పాల్సినవి కేవలం వాళ్ళు ఎవరైతే గురుమూర్తులు ఉన్నారో వాళ్ళు అశరీరులైపోయి వ్యావహారిక ప్రపంచంలోని దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో అటువంటి ఆశ్రమాలలో ఉండి చెప్తే, బోధిస్తే అది ఉత్తమమైన బోధే అవుతుంది. కానీ ఇప్పుడేమవుతున్నది, ప్రతి వీధిలో వీధిలంపటాల విషయాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఈ వైదిక ధర్మంతో కూడినటువంటి వేదాంతాతీతమైనటువంటి, తుర్యాతీతమైనటువంటి జ్ఞానాన్ని ప్రచోదనం అంటే నడిపించడం, జ్ఞాన ప్రచోదనమైనటువంటి, జ్ఞాన ప్రబోధకమైనటువంటి బడులు కూడా, బడులు అంటే ఇవే చెప్పేటివి. ఎవరెవరు గురువుగా తయారయ్యారో వాళ్ళంతా అక్కడక్కడ చెప్పుకుంటూ పెట్టుకుంటూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు సంబంధించినటువంటి ఓ మందిరాన్నో ఏదాన్నో నిర్మించుకొని అక్కడ చెబుతూ ఉన్నారు. ప్రతి సందుకు వెలుస్తాయి, సందులోనూ వెలుస్తున్నాయి. వెలిసిన వాటన్నిటిలోనూ వాళ్ళు ఆ స్థితిలోకి వచ్చారా లేదా, నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలోకి వచ్చి బోధించగలిగేటట్లు అనేది సందేహాస్పదమే. ఇట్లా నేర్వడం ద్వారా, లేకపోతే వాళ్ళ గురువు ఏమేం చెప్పాడో అవన్నీ మొత్తం నేర్చుకొని ఆయన ఏ విధంగా ప్రసంగిస్తానో ఆ పద్ధతి అంతా ప్రసంగించుకొని ఆ గుర్తులో పెట్టుకొని చెప్పడం తప్ప తాము స్వయంగా చెప్పగలిగినటువంటి అనుభవ జ్ఞానం ఉందా అనేది ప్రశ్న. కారణం ఏమిటంటే, సరైన పారంపర్యంలో ఎదగలేదనుకో, కొంతమంది ఇక్కడ కొన్నాళ్ళు కాలేసి, అక్కడ కొన్నాళ్ళు కాలేసి, ఇంకో వైపు కొన్నాళ్ళు కాలేసి అన్ని వైపులకు పోయినారనుకో, ఏ సాంప్రదాయంలోనైనా తాను నిష్ణాతుడయ్యే అవకాశం ఉండకుండా ఉంటుంది. సరైనటువంటి సాంప్రదాయ
పరంపరలో పడితేనే ఆ పరంపరలోని గురువులు వచ్చినారే ఆ లైన్ కూడా సరైనదై ఉండాలి. మూలంలోనేమో బోధ చెప్పిన వాళ్ళంతా ఒకటే, కానీ పరంపర తీసుకునే వాళ్ళకి ఏమైంది? పరంపరలో కూడా విభేదత్వం అనేది వచ్చింది కొన్ని అంశాలలో. అట్లాంటి విభేదత్వాలు కేవలం ఆశ్రమాల వరకే కాకుండా గ్రంథాల విషయాల్లో కూడా వచ్చి 2, 3 శాఖలుగా అవి చీలిపోయి మళ్ళీ కిందికి వచ్చేటప్పటికి పొన్నాల రాజయ్య పరంపరనో ఇంకో పరంపరనో ఈ పరంపరలు చెప్తున్నారు. పరంపరగా వచ్చినటువంటి పరమాత్మ స్థాయిలో నుంచి శ్రీకృష్ణుడు సాందీపుని కాటి నుంచి వచ్చినటువంటిదంతా చెప్పుకుంటున్నాం పరంపర ధ్యానంలో మనం. అట్లాంటి దాంట్లో ఏమవుతుంది? పారంపర్యంలో సరైనటువంటి పారంపర్యంలో ఎదగనటువంటి అటువంటి సరైన పారంపర్యంలో ఎదగకుండా ఉండే వాళ్ళైతే ఏం చేయాలి? అన్ని దీంట్లో కూడా వాళ్ళ సొంత జ్ఞానాన్ని ప్రవేశపెట్టి మార్గం తప్పించే అవకాశం కూడా ఉంటుంది అట్లా ఎదక్కపోతే. అట్లా శిష్య ప్రశిష్యులు అందరూ కూడా మళ్ళా కాలాంతరంలో వారి వారి శిష్య ప్రశిష్య గణములు వారు చెప్పినటువంటి పారంపర్యంలో తయారయ్యేటువంటి కుటుంబ వృత్తిగా ప్రవృత్తిగా వారసత్వ వృత్తిగా మాత్రమే బోధించేటువంటి పద్ధతి ఈ చిలక ప్రశ్న చెప్పేటటువంటి ఊహాజనితమైనటువంటి పద్ధతి. అట్లా కొంతమంది కాలక్రమంలో కేవలం వారి శిష్యుడు గురువు శిష్యుడు మళ్ళా వారి శిష్యులు వారి శిష్యులు అటు చెప్పినటువంటి తయారైనటువంటి పారంపర్యంలో ఏం చెప్పారో దాన్ని ఏం చేస్తున్నారు? కుటుంబ వృత్తిగా ప్రవృత్తిగా వారసత్వ వృత్తిగా ఏ విధంగా సేద్యం చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలు మళ్ళీ సేద్యం మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇటు చేస్తూ, లేదంటే ఏదో ఏ వృత్తిలో ఉన్నారో అట్లా వృత్తి స్వీకరించినట్టు వేదాంతం వృత్తిగా స్వీకరించేకి అంతకుముందు మా నాయన ఇదే పని చేశాడు, మా తాత ఇదే పని చేశాడు, నేను ఇదే పని చేస్తాను, ఆ తర్వాత వీళ్ళు కూడా ఈ పని చేస్తారని ఆ శిష్యులు ఇట్లా వారసత్వ పరంగా వచ్చినటువంటి వారు ఉంటారే వాళ్ళేమో నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకున్నప్పటికీ పూర్తిగా పరంపరలో మహానుభావులైనటువంటి వారి స్థాయికి వీరి యొక్క అనుభవ స్థితి ఎదిగి ఉండదు. ఎదిగి ఉండకుండా కేవలం వృత్తిగా స్వీకరించి దాని వారసత్వంగా మళ్ళీ ఇచ్చి బోధించండి అంటే వాళ్ళకి అంతో ఇంతో పరిజ్ఞానం ఉన్నదా లేదా అని చూడమన్నారు. వారసత్వంగా ఉన్న వాళ్ళు దాని పట్ల వైరాగ్య భావంతో ఉండి మేము స్వీకరిస్తామనే భావంతో దాన్ని అందిపుచ్చుకునేటట్టయితే పర్వాలేదు. లేకుండా ఊరికే వచ్చారనుకో, ఆ ఊరికే వచ్చిన వాళ్ళు ఎట్లా అంత లోతుగా పరిశీలించి మళ్ళీ దాన్ని నిలబెట్టే పద్ధతిలో చేయలేరు. ఈ చిలక చెప్పినట్టు ఊహాజనితమైనటువంటి పద్ధతిలో చెప్పాల్సిందే అటువంటి వారు. ఇది సరైన విధానం కాదు. ఎవరికైతే స్వగురు నిజగురు పరమగురు పరమేష్టి గురు అనేటువంటి గురు పారంపర్యం ఉన్నదో, ఎవరికైతే ఈ విధమైనటువంటి సొంత గురువు స్వగురు వారి యొక్క గురువు వారి యొక్క పరమ గురువు వారి యొక్క పరమేష్టి గురువు అనేటువంటి నిర్ణయ పద్ధతిలో మనం గురు పరంపరను అంతటినీ కొలుస్తూ ఉన్నాం ఏ ప్రార్థన జరిగినా. అట్లా పరంపరలో కొలిచినటువంటి వారంతా ఆ పారంపర్యం ఉంటుందో వారి నిర్ణయానుసారంగా నిర్ణీతమైనటువంటి సాధనాక్రమంతో వారి నిర్ణయానుసారంగా ఏ విధమైనటువంటి దాంతో వచ్చారు? నిర్ణీతమైనటువంటి సాధనాక్రమంతో వచ్చినారు. ఏ సాధనతో? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనేటువంటి సహజమైనటువంటి స్థితి వరకు ఎదిగినటువంటి లక్షణంతో అక్కడి వరకు ఎదిగి ఉండాలి. సాధనలు అవసరం లేనటువంటి స్థితిలోకి తాను ఎదిగి ఉండాలి అంటే అంతకుముందు తాను సాధనా సంపత్తి పరుడై ఉన్నాడు ఆల్రెడీ. సాధనా సంపత్తిలో సాధన సంపత్తి గల నరుడు ఎదురైనాడు. అట్లాంటి వాడు ఎదురైంటేనే చెప్పాడు కృష్ణప్రభులు ఆ మాట. ఇంక ఏ సాధన నీకు అవసరం లేదు, ఇక కేవలం నువ్వు నీ స్వరూపాన్ని గుర్తిరిగి అక్కడి నుంచి దాటుకునేటువంటి స్థితిలోకి వచ్చావు నువ్వు అనేది గురువు గారికి తెలుసు. కాబట్టి ఆ శిష్యుడు ఏ స్థితిలో వచ్చాడో ఇంక నీకే సాధన పనికిరాదు అన్నాడు. అనేటువంటి సహజమైనటువంటి స్థితి వరకు ఎవరైతే ఎదిగినారో ఆ ఎదిగినటువంటి లక్షణంతో మాటగా కాకుండా చేతగా వారు ఆ జీవన పర్యంతము దీక్షాబద్ధులై కంకణబద్ధులై మానవ లోక కళ్యాణం కొరకు త్యాగేనైక అమృతత్వ మానుషు అనేటువంటి జీవన లక్షణాన్ని కలిగి ఉన్నటువంటి వారి యొక్క
ఆదర్శ జీవితాన్ని మానవ లోకానికి కళ్యాణాన్ని మాత్రమే ఉత్తమ ప్రశంసగా స్వీకరించాలే కానీ ఇక్కడ స్వీకరించడం అనేది కూడా చెప్తున్నాడు చూడు. ఎవరైనా సరే ఆ స్థితికి చేరినటువంటి దీక్షాబద్ధులైనటువంటి వారు కంకణబద్ధులై దానికోసమే ఆ గురువుగారి దగ్గర చేరి ఆ గురువుగారి దగ్గర అంతకుముందే సహజ స్థితిలో సాధనలన్నీ దాటినటువంటి స్థాయిలోకి ఎరిగిన వాడై అటువంటి జీవన లక్షణాన్ని కలిగి జీవించే విషయంలో మళ్ళీ అటువంటి లక్షణాలే కలిగి ఉండాలి. సాధనా సంపత్తిపరుడైన వాడు సాధకుడుగా మారిన తర్వాత నిత్యానిత్య వస్తు వివేకంతో సహా అది తెలియబడిన తర్వాత సాంఖ్యతారక మనస్కాలు తెలియబడిన తర్వాత తాను ఏమిగా ఉన్నాడు, తాను జీవభావం వదిలి ఈశ్వర భావాన్ని పొంది ఉన్నాడు. ఇంకా ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఆ స్థితిలోనే వ్యవహారిక జీవితంలో కూడా చేయాలి. మళ్ళీ వ్యవహారిక జీవితం వేరే రకంగా ఉండేటట్లుగా తాను చెప్పేకి మాత్రమే ఒక రకం చెప్పడం, వ్యవహార జీవితంలో వేరే ఉన్నట్టుగా ఉండకూడదు. ఆదర్శమైనటువంటి జీవనాన్ని గడపాలి అంటున్నాడు. అటువంటి వారలు ఎటువంటిగా ఉండాలంటే ఆదర్శ జీవనాన్ని మానవలోక కళ్యాణానికి మాత్రమే వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచుతూ దాన్ని ఉపయోగించుకుని మళ్ళీ దాని ద్వారా తానెదిగి మళ్ళా తనను గొప్పగా చేసుకోవడానికి కాదు. అది ఏమిటిగా చేయమంటున్నాడు? ఆదర్శ జీవనాన్ని మానవలోక కళ్యాణానికి చేయమంటున్నాడు. ఉత్తమ ప్రశంసగా స్వీకరించాలే తప్ప ఒకవేళ అటువంటి శిష్యుడిని ఒకవేళ పొగిడితే అటువంటి గురువు అయినటువంటి వారిని పొగిడినా దాన్ని ఎట్లా స్వీకరించాలి? ఆ స్వీకరించే పద్ధతి ఎట్లా స్వీకరించాలంటే వారి వారి పీఠ పారంపర్యాన్ని కాపాడుకునేటువంటి ఉద్దేశంతో ఆ పీఠం ఏర్పడింది. ఆ పీఠానికి స్వగురు, పరమగురు, పరమేష్ఠి గురు, అంతకుముందు పారంపర్య గురువులంతా ఉన్నారు. ఆ సాంప్రదాయంలో వచ్చినటువంటి దాన్ని కాపాడే విధంగా ఉండాలి. దాన్ని కాపాడేటువంటి ఉద్దేశంతో చెప్పేటువంటి చిలక ప్రశ్న వంటి భవిష్యత్తు జ్యోతిష్యం నిజానికి ముక్తిని ఇవ్వజాలదు. ఈ చిలక ప్రశ్నతో చెప్పినటువంటి భవిష్యత్తు జ్యోతిష్యం చెప్పాడు అనుకో, వాడేమో అప్పటికప్పుడు నమ్ముతాడు, పోతాడు. కానీ అదంతా భవిష్యత్తులో అదంతా ఏం చేస్తుంది? అది నిజమా? అది అప్పటికప్పుడు తాత్కాలికంగా అల్లి చూపించినటువంటిది. కాబట్టి అది ముక్తిని ఇవ్వజాలదు. అటువంటిగా బోధించినటువంటి బోధ ఎటువంటిది అవుతుంది అంటే ముక్తిని ఇవ్వజాలదు అనేటువంటి కుకవి నింద కూడా ఒక కందార్థంలో చేస్తున్నారు మహానుభావులైనటువంటి వారు. సుకవి ప్రశంసగా ఈ నిందమైనటువంటి నిషిద్ధమైనటువంటి పద్ధతిగా ఊహ చేసేటువంటి ఉపదేశం వీరి విషయము ఊహను కొనినంత తనకు తా ఉడిగి విక్షేపము చెందును అనే సూత్రమును అనుసరించి ఉపదేశం బోధించే వారందరికీ ప్రాథమిక నియమం ఒకటి ఉంది. ఆ నియమం ఏమిటి అర్థం అంటే, మహానుభావులందరూ కూడా ఎవరైతే ఉపదేశం చేయాలంటే వారికి నియమం ఉండేదిట భారతదేశంలో ఇంతకుముందు. ఏమిటిదంటే అవస్థాత్రయ సాక్షిత్వంతో తుర్యానిష్ఠులై ఏ ఉపదేశ మంత్రమైనా అయితే శిష్యుడికి ఇవ్వదలుచుకున్నారో ఆ గురువు దానిని అక్షరలక్ష జపం చేసి ఆ తపోఫలాన్ని తుర్యనిష్ఠులై శిష్యుడికి దారబోసేటువంటి క్రమం ఉపదేశం. ఉపదేశం ఎటువంటిదంటే తాము తుర్యనిష్ఠులై ఏ ఉపదేశ మంత్రం యొక్క అంతరార్థాన్ని తాను ఆ గురువు దానిని అనేక అక్షరలక్ష జపం చేసి అంటే నిరంతరము దాని భావనలోనే ఆ ఇచ్చేటువంటి ఆయనకు టోటల్గా నిరంతరము ఎప్పుడూ కూడా తన భావనలో అదే ఉండాలి. దాన్ని మళ్ళీ నేర్చుకున్న పద్ధతిలో చెబుతున్నటువంటి దాంట్లో చూసి చెప్పేది కాదు. తనకు స్వానుభవ రీతిలో వచ్చినటువంటి స్థితిలో నుంచి ఆ ఉపదేశ మంత్రం యొక్క శిష్యుడికి ఇవ్వదలుచుకున్నటువంటి గురువు దానిని అక్షరలక్ష జపం చేసి అంతకుముందు అంటే నిరంతరం గురువు ఎప్పుడైతే వారి గురువు ఆయనకు చెప్పారో అక్కడి నుంచి ఆ స్థితికి చేరారో తుర్యనిష్ఠులైనటువంటి స్థితికి. తుర్యనిష్ఠులు అంటే ఆ మూఢవస్థల యొక్క దాన్ని సాక్షిగా ఉన్నటువంటి స్థితిలోకి తాను ఉండాలి. అవస్థాత్రయానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో ఉండి ఆ తపోఫలాన్ని ఏ తపోఫలము తాను నిరంతరం ఏది జపించాడో ఏ మంత్రాలు జపించాడో
దాని యొక్క ఫలితాన్ని తొలినిష్ఠులై శిష్యునికి దారబోయడమే ఉపదేశం అంటే. దారబోసి ఆ మంత్రార్థం చెప్పి తనలోకి తీసుకోవడమే శిష్యుడుగా. అటువంటిది అట్లాంటి ప్రతిభ కలిగినటువంటి అటువంటి ఉపదేశము తత్ప్రతిభా విశేషం చేత ఆ ఉపదేశ కాలం అందే ఆ శిష్యుడికి అట్టి సమాధి నిర్ణయము, సమాధి అందున్నట్టు సాక్షిత్వ నిర్ణయము, నిర్వాణ స్థితికి అవతల ఉన్నటువంటి జ్ఞానోదయము ఇత్యాదులన్నీ ఉపదేశకాలం అందే పొందగలిగేటువంటి స్థితిని గురువు శిష్యుడి యందు ప్రవేశించే పద్ధతిగా చెప్పాలి అన్నారు. కానీ ఆ విధంగా అందరూ అంటున్నారా, అందరూ వస్తున్నారా? ఇట్లా పరిమితులన్నీ పెట్టుకుంటూ ఒకవేళ పోయినారనుకో చాలా కాలం పడుతుంది. 10 ఏళ్ళు 12 ఏళ్ళు కేవలం విని తర్వాత కూడా ఆ స్థితికి వస్తేనే ఇవ్వాల్సి వస్తుంది. అంతటా ఇప్పుడు ఆ విధంగా జరుగుతా అంటే జరగట్లే. ఎక్కడో కొంతమంది ఆశ్రయించి వచ్చారు, వాళ్ళకు ఉపదేశం ఇద్దామని చెప్పి చెప్పడం. ఇక వాళ్ళు మళ్ళీ అదే క్రమంలో గనక కనీసం ఉపదేశం పొందిన తర్వాత అయినా దాని పట్ల తీవ్రతతో ఆ విచారణ క్రమం ప్రకారం పోతే పర్వాలే, లేదంటే కష్టమే. ఈ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ పద్ధతిలో చెప్పాలంటే ఆ శిష్యుడు ఆ ప్రతిభా విశేషం చేత ఉపదేశ కాలం ఉందే ఆ శిష్యునికి అటువంటి సమాధి నిర్ణయం తాను ఏ విధంగా దేనిని పొందాలో ఆ స్థితిలోకి పొందినటువంటి భావరహిత స్థితిలోకి సమాధి నిర్ణయమై ఉండాలట. సమాధి ఎందున్నటువంటి సాక్షిత్వ నిర్ణయం ఈ మూడవస్థలకే అతీతంగా ఉండి తనలోనే తాను అన్నిటినీ గుర్తిగే సాక్షిగా ఏ విధంగా ఉన్నాడో తానంటే కిందికి వ్యవహార తానుగా కాకుండా వీటన్నిటికీ సాక్షిగా ఉన్న తానుగా ఉన్న నిర్ణయంతో ఉండి సాక్షిత్వ నిర్ణయంతో మళ్ళా నిర్వాణ స్థితికి అవతల ఉన్నటువంటి జ్ఞానోదయం, నిర్వాణ స్థితిగా ఉండడము అంటే నిర్వాణం చెందడము అంటే నిర్యాణము అంటేనేమో వ్యక్తి శరీరంతో సహా మరణించడం, అది వేరు. నిర్వాణం చెందడం అంటేనేమో శరీరం ఉన్నట్టుగానే సావకు ముందే చచ్చినటువంటి పద్ధతిలో ఎవరైతే నిర్వాణ స్థితిని పొంది ఉన్నారో గుర్తెరిగే చైతన్య రహితులైనటువంటి ఎరుకను విడిచినటువంటి వారు ఆ నిర్వాణ స్థితికి అవతల ఉన్నటువంటి జ్ఞానోదయం ఇత్యాదులన్నీ ఉపదేశకాలం అందే పొందగలిగేటువంటి స్థితిని గురువు శిష్యుని యందు ప్రవేశపెట్టాలంటే తన మూలం తానేమిటి, తాను అంతకుముందుగా శిష్యుడంతా ఏమిటి, జగత్ అనే వ్యవహారంలో పుట్టినప్పటి నుంచి ఈ జన్మలోనే కాక అనేక జన్మల్లో వాసనాపరంగా ఆ విధంగా వచ్చినటువంటి వాడు కొంతకాలం ఈ విధంగా విచారణ చేసిపోతే వాళ్ళకు మాత్రమే చెప్పారు. ఇప్పుడు ఈ నిర్భయానంద స్వామి వారు ఎందుకు చెప్పారు అంతమంది తక్కువ మందికి? అందరూ కలిసి 200 మంది కూడా లేరు. విశాఖపట్నంలో, హైదరాబాద్లో, ఇక్కడ వాళ్ళ విజయవాడ చుట్టూ పోగోలు ఆశ్రమం ఉందే దాని చుట్టూ అన్ని చోట్ల కలిపి. ఎందుకంటే ఇదిగో ఇటువంటి నియమ పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళు సొంతంగా వాళ్ళని గురించి నేనెవరనే దాన్ని తెలుసుకొని తన యొక్క నిజ స్వరూపాన్ని సమాధి నిష్ఠులై ఉన్నటువంటి వారు ఆ స్థితికి వచ్చే వరకు చెప్పలేదు. కాబట్టి ఇవన్నీ ఉపదేశకాలం అందే పొందాలంటే ఉపదేశకాలం వచ్చే సమయానికి అంతకుముందు ఇవన్నీ చూసి ఉన్నారు ఆయన. వాళ్ళ గురువు అచల గురువు ఎవరు, మన కొలి గురుప్రసాదరావు వారిళ్ళు చెప్పే సమయానికి ఈ పైన చెప్పిన స్థితులన్నీ తన జీవితంలో పొంది ఉన్నారు ఆల్రెడీ ఆయన. కాబట్టి చెప్పంతోనే వారు అంత స్థితికి ఎదిగిపోయారు. అంతకుముందు ఈ స్థితులన్నిటినీ తాను స్వయంగా అద్వైత స్థితి వరకు అనేక మంది దగ్గర అనేక చోట్లకు పోయి వారి అన్నిట్లోనూ శోధన చేసి ఉన్నారు కాబట్టి అంత తీవ్రంగా. కాబట్టి అట్లా చెప్పగలిగి ఉపదేశ స్థితిలోనే కాలం అందే పొందగలిగేటువంటి స్థితిని గురువు శిష్యుని యందు ప్రవేశపెట్టే పద్ధతిగా ఏర్పాటు చేయబడినటువంటి రీతి భారతావనిలో ఉంది. విశేషమైనటువంటి జ్ఞానప్రదాయమైనటువంటి లక్షణంతో పీఠ పారంపర్యంగా ఏర్పడుతూ వస్తూ ఉంది. ఆయా పీఠాల్లో పీఠ పారంపర్యంగా ఎవరైతే ఆ పీఠానికి అధ్యక్షుడుగా తగిన వాడు ఉన్నారో, తగినటువంటి సాంప్రదాయాన్ని నిలబెట్టే వాళ్ళు ఉన్నారో,
ఆ పీఠానికి ఆయన్ను అధ్యక్షుడుగాను, గురువుగాను, పీఠాధిపతిగాను ఎన్నుకుంటూ మరి వారి తర్వాత మళ్ళీ సాంప్రదాయం కొనసాగించే వారిని ఒకరిని పెడుతూ వస్తున్నారు. ఆ ఏర్పడుతున్నటువంటి వారు ఎట్లా జ్ఞానప్రదాయమైనటువంటి లక్షణంతో పీఠ పారంపర్యంగా ఏర్పడుతూ వస్తూ ఉన్నటువంటి దాంట్లో ఈ ఉపదేశ కాలమందు దీక్షాత్రయం అనే పద్ధతిగా అనగా అనవీ దీక్ష, తారక మంత్రోపదేశ దీక్ష, శాంభవీ దీక్ష అనేటువంటి దీక్షాత్రయమును ద్వారా మంత్రత్రయం ద్వారా 3 మంత్రాలైనటువంటి ద్వాదశి, షోడశి, పంచదశాక్షరి ఈ మూడింటి ద్వారా అంటే ఆయా సాంప్రదాయానుసారం స్థూల సూక్ష్మ కారణ మహాకారణములనేటువంటి జీవతనువుల్ని దాటించడానికి తారక మంత్రోపదేశము, జీవతనువులను దాటించడానికి తారక మంత్రోపదేశం, విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలైనటువంటి ఈశ్వరతనములైనటువంటివి ఇవి. అక్షర పురుషోత్తముల యొక్క సూచనను బోధించేటటువంటి మహావాక్యత్రయ మంత్రోపదేశాలను మహావాక్యాలు ఎందుకు చెప్పారు? అక్కడ ఆ తనువుల గురించి ఈ చెప్పినటువంటి కింద చెప్పినటువంటి స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు అనే జీవతనువులను దాటించడానికి ఏమో తారక మంత్రంలో చెప్పి నీ యొక్క స్థితిని చెప్పి ఆయా చక్రాల యందు అధిదేవతలుగా ఉండి పనిచేస్తున్నటువంటి వాటన్నిటినీ చెప్పవలసి వచ్చింది కింద. ఇక సమిష్టిలో చెప్పినటువంటి ఈ విరాట్ హిరణ్యగర్భ అవ్యాకృత పరమాత్మలైనటువంటి అక్షర పురుషోత్తముల యొక్క సూచన బోధించేటువంటి మహావాక్య త్రయమంత్రోపదేశాలను ఆ 4 మహావాక్యాల్లో చెప్పినటువంటివి ఏమున్నాయంటే లాస్ట్కు ఆ 3 మంత్రాలుగా చెప్పారు. వాటిని కూడా మంత్రాలుగా చెప్పి అహం బ్రహ్మస్మి అనేటువంటి తానే బ్రహ్మమును అనేటువంటి స్థితిని కల్పించి ఆ శిష్యునిలో తర్వాత మంత్రోపదేశాలు తర్వాత తదుపరి ద్వాదశి, షోడశి, పంచదశి అనేటువంటి పూర్ణబోధన ఆ తర్వాత అందించేటువంటి పీఠ పారంపర్య పద్ధతిని భారతావనిలో అనేకమైనటువంటి సాంప్రదాయిక విద్యల్లో మనం చూస్తున్నాం. ద్వైతమైన అద్వైతమైన వాళ్ళు కూడా మహావాక్య విచారణకు వేరే మంత్రాలను తయారు చేసి దానికి చెప్తున్నారు, నువ్వే బ్రహ్మం అని చెప్పడానికి. అంతకుముందు ఉన్నటువంటిదేమో ఇక్కడ చెప్పినట్టే 4 జీవతనువులు, 4 ఈశ్వరతనువులు వాటి గురించిన విచారణ అంతా తారకము మహావాక్యాలలో చెప్పి ఇక వారి వారి సాంప్రదాయాన్ని బట్టి మళ్ళీ కేవలము అద్వైతంలోనేమో బ్రహ్మమును తెలియడమే, నువ్వు బ్రహ్మనిష్ఠుడు కావడమే, సాక్షిగా ఉండడమే అనేటువంటి స్థితిలోకి చెబుతున్నారు. వాళ్ళకు కూడా మంత్రాలు చెప్పి వాళ్ళకు కూడా ఇవే చెప్తున్నారు, ఈ మంత్రంతో నువ్వు ఈ విధంగా ముక్తిని పొందుతావు అని. అయితే అది ద్వైత మతానుయాయులైనా కూడా, అద్వైత మతానుయాయులైనా లేక అద్వైత సాంప్రదాయవాదులైనా, అచల సాంప్రదాయవాదులైనా ఏ సాంప్రదాయం అన్నా కానీ ఈ దీక్షాత్రయ మంత్రత్రయ విధానాలలో శిష్యులకు జ్ఞానోపదేశాలను అందించే విశేషమైనటువంటి నడత కలిగి ఈ 2 రకాలు చెప్తున్నారు చూడండి. నడత 2 కలిగి ఉండాలి. నడకేమో చెప్పే విధానం, నడత ఏమో తాను ఆచరించే విధానం, ఈ 2 ఉండాలి. కేవలం అటువంటి నడత కలిగి ఉన్నటువంటి ఆచార్యులను, నిజ గురువులను, పరమ గురువులను భారతదేశం అందు అన్ని చోట్ల మనం గమనించవచ్చు. ఆ సిద్ధాంతం ఏదైనా ఉండి దాంట్లో అదే విధంగా ప్రవర్తించినటువంటి వాళ్ళు, అట్లనే వ్యవహారం చేసినటువంటి వాళ్ళు, ఆ సిద్ధాంతాన్ని ఏ సిద్ధాంతాన్ని నమ్మి బోధించారో శిష్యులకు, దాంట్లోనే అదే నడతను కలిగి జీవించినటువంటి మహనీయులైనటువంటి నివసించినటువంటి వారికి క్షేత్రములు అని పేరు. ఆ క్షేత్రాలన్నిటికీ పుణ్యక్షేత్రాలుగా పేర్లు ఎట్లొచ్చినాయి? ఇప్పుడు ఈరోజు కంచిపీఠంలో అది కానీ, లేదంటే ఈ శృంగేరి పీఠంలో కానీ ఆయా పీఠాలు ఏర్పరిచిన చోట, మరియు ఈ అరుణాచలం లాంటి ఓ పీఠం కానీ అక్కడ కూడా ఓ ఆశ్రమం ఏర్పడింది. కానీ ఆయన లేరు. కానీ బోధనంతా ప్రపంచవ్యాప్తంగా ఎదజల్లి ఆయన కూడా వెళ్ళారు. ఆంగ్లంలో అనేక భాషల్లోకి ఆయన చెప్పినవన్నీ వచ్చినాయి. కావడానికి కారణం ఏమిటి? అటువంటి
క్షేత్రములు పుణ్యక్షేత్రములుగా తయారు కావడానికి కారణం ఏంటంటే అట్టి మహనీయులు తపమాచరించి సిద్ధి పొందిన క్షేత్రాలలాగా అట్టి మహనీయులు అక్కడుండి వారు సిద్ధి పొంది వాళ్ళ ఆ క్షేత్రంలో ఆ పేర్లతో పిలువబడుతూ ఉండడానికి కారణం ఏమిటంటే అట్టి మహనీయులు ఎవరైతే అక్కడ తపస్సు పద్ధతిలో చేశారో ఆ తర్వాత అనేక మందికి బోధన అందించారో అట్టి మహనీయులు ఎందరో విదేహముక్తులు ఈ దేశమునందు లెక్కకు మిక్కిలి విదేహముక్తులయ్యారు. వాళ్ళు జీవించి ఉండగానే వారిని గురించి పరమాత్మను గురించి వారిని గురించి తెలిసి మూలం లేని గుర్తెరిగే శరీరం అనే దాంట్లో నుంచి కాకుండా ఏది గుర్తెరుగుతోందో దాన్ని రహితపరుచుకుంటే తాము లేనటువంటి స్థితి పొందుతామనేటువంటి దేహం ఉండగానే విదేహముక్తి పొందినటువంటి స్థితిని ఎంతోమంది మహానుభావులు పొందినటువంటి వారు ఉన్నారు. అసంఖ్య అసంఖ్యేయ అనే పద్ధతిగా ఉన్నటువంటి విశేషమైనటువంటి తపోభూమి భారత భూమి. అలాంటి ఎందరో మహానుభావులు అసంఖ్యాకంగా ఉన్నారు. సంఖ్య అనేటువంటి పద్ధతిలో చెప్పడానికి వీల్లేనటువంటి అసంఖ్య అసంఖ్యేయ అనే పద్ధతిగా ఉన్న విశేషమైన తపోభూమి అంటిది. ఇలాంటి భూమిలో ఎందరో ఉన్నారు కానీ ఎందరో వాళ్ళు ప్రయోక్తలుగా బయటకు వచ్చి ప్రబోధించిన వారివేమో తెలుసు, ప్రబోధించకుండా తాము మాత్రమే జ్ఞాన మార్గంలో తరించి తమకు తెలిస్తే చాలని ఆ తెలిసినటువంటి దానితో తాము దాటుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రయోక్తలుగా ఉన్నటువంటి ప్రబోధించినటువంటి జ్ఞాన మార్గాన్ని అందిపుచ్చుకోవాలంటే సుకవి ప్రశంస అంటే ఉత్తమ కవి ప్రశంసించాలి. అట్లాగే చిలక ప్రశ్నలే వలె ఊహించి చెప్పేటువంటి కుకవి నింద. ఆ కుకవి నింద ఎట్లాంటిది అంటే దాంట్లోని అంతరార్థం గుర్తెరగకుండా విమర్శకుడు విమర్శిస్తాడే ఆ పద్ధతిలో చిలక కదా ఏదో తీసుకొస్తే ఆ చిలక జోస్యం చెప్పినట్టుగా చెప్తారో ఆ పద్ధతిలో కాకుండా ఈ కందార్థంలో ఆ రెండింటిని సూచిస్తూ తరమౌన కృతిని ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని నాకు తరం అవుతుందా ఈ విధంగా చేయడానికి, ఆ కృతిని ఏ విధంగా ఆ మాగాది పురాణంలో వివరించినట్టు చెప్పినటువంటి పాండిత్యాన్ని నేను ప్రదర్శించకపోయినా ఆ భావం ఏముందో అందులోడిది ఆ భావాన్ని నేను గుర్తెరిగి నేను చెప్తున్నా, ఊహను చేసి ఊహించి నేను చెప్తున్నాను. మరి తరమౌన కృతిని ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని ఊహించే విధంగా ఏ భావం అయితే నేను నా గురువుల ద్వారా పొందానో దాన్ని బట్టి తయారు చేశాను తప్ప పాండిత్యపరంగా నేను చేయగలిగేటువంటి పాండిత్యం నాకు లేదు. అంతవరకు ఎంతవరకు అర్థం చేసుకోగల భావం ఉందో దాని వరకు చెప్పగలిగిన ఊహించి పద విభజన శ్లేషార్థము సమగ్ర స్ఫురించేటట్టుగా పద విభజన శ్లేషార్థము స్ఫురించేటట్టుగా ఎవరైతే చిలక ప్రశ్నగా చెప్పేటువంటి వాళ్ళకి ఈ చెప్పడానికి తరమవుతుందా, ఈ పదంలో ఉండేటువంటి ఆ శ్లేషార్థం ఏముందో అది గుర్తించి చెప్పగలిగే స్థితి ఇట్లా చిలక ప్రశ్న చెప్పే వారికి తరమవుతుందా, ఇది సాధ్యం కాదు. ఇలాంటి వారి వల్ల సాధ్యం కాదు, అది అట్లా చెప్పగలిగేది సాధ్యం కాదు. కాబట్టి అలాంటి వారి జోలికి వెళ్ళొద్దు, అలాంటి గురువు జోలికి వెళ్ళకు. అట్లా కేవలం పాండిత్యపరంగా మాత్రమే తెలుసుకొని చెప్పగలిగే గురువు కాకుండా తాను ఊహించి తాను అనుభవపూర్వకంగా చెప్పగలిగే స్థితికి మమ్మంటున్నాడు. కాబట్టి రక్షగా ఆశీర్వచనంగా తరమౌన కృతిని ఊహను చేస్తే మరి నేను ఈ కృతిని నిశ్శబ్ద బ్రహ్మస్థితిలో ఉండి శబ్ద బ్రహ్మంగా దిగి వచ్చి నిశ్శబ్ద బ్రహ్మంగా ఆల్రెడీ వారి గురుకృప చేత ఆయన దాటుకున్నటువంటి వాడు. అఖండ ఎరుక స్థితిలో నుంచి బయలుగానున్నటువంటి స్థితి లేకపోయి తానే లేనటువంటి నిశ్శబ్ద బ్రహ్మ స్థితిలో ఉన్నాడు ఆల్రెడీ ఈ గ్రంథం రాసే నాటికే. కానీ శబ్ద బ్రహ్మంగా తిరిగి వచ్చి మళ్ళీ ఈ కృతిని అందించే ప్రయత్నం చేశాడు. నిశ్శబ్ద బ్రహ్మం అంటే శబ్దం కారణమైనటువంటి ఆవరణ రహితమైనటువంటిది. శబ్దం ఎక్కడ ఏర్పడిందంటే ఆకాశం అనే దాంట్లో శబ్దం ఏర్పడి దాంట్లో నుంచి ఇతర మూలకాలన్నీ ఏర్పడి అవన్నీ సంగమించడం ద్వారా యావత్ ప్రపంచం అనేది సృష్టి జరిగింది. కానీ దానికి అతీతమైనటువంటి స్థితిలో అప్పటికే ఆయన
దాటుకున్నటువంటి స్థితిలో నిశ్శబ్ద బ్రహ్మంగా ఉన్నాడు. ఉండి కూడా మళ్ళీ శబ్ద బ్రహ్మముగా దిగి వచ్చి, మళ్ళీ శబ్ద బ్రహ్మముగా ఈ ఎరుకలోకి దిగి వచ్చి ఈ కృతిని అంతటినీ తనకు తెలిసిందే ఊహ మేరకు అందించేకి వారి గురువు చెప్పినటువంటి భావాన్ని అర్థం చేసుకొని అందించే ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి ఆశీర్వచన వాగ్దానాన్ని కూడా, ఆశీర్వాదపూర్వక వాగ్దానాన్ని కూడా ఈ కందార్థంలో మనకు అందిస్తూ వచ్చాడు. 12వ కందార్థం చెప్పన్నా. చెప్పునా? మీరు ఉమ్. జై గురు. చందం బెరుగక పద్యములెందుకు చేసెదవటంచు ఎందరనినా నే సందేహింపక చేసితి, నిందున తప్పుంటే మీరాలి విదిద్దేరనుచూ, నే చదివితే చెవియొగ్గి వినుచూ, అందముగా చిత్తామందిట్లు తలపోసి కందార్థములను మీ ముందర పెట్టితే ఇవి దిద్దేరనుచూ, నే చదివితే చెవి యొగ్గి వినుచూ. జై గురు. జై. చందోలక్షణము తెలియక పద్యములు ఎందుకు చేస్తువని ఎందరన్నప్పటికీ నేను సందేహం లేక చేస్తుని. ఎందుకంటే ఈ ఛందస్సు పేర్కొనబడినటువంటి ఛందస్సు ఎక్కడైతే పేర్కొన్నారో కవిత్వం రాయడానికి అవసరమైన ఛందస్సులో ఉన్నటువంటి జాతులు, ఉపజాతులు, వృత్తములు, ద్విపదలు ఇట్లా అనేకంగా చెప్పబడినటువంటి ఏ సూత్రం ఆధారంగానూ ఇవి లేవు. ఎందుకంటే కందపతి లక్షణాలతో కూడి ఉంది. మళ్ళీ దరువు ఒకటి చేర్చారు. ఆ దరువు అనే దానికి ప్రత్యేకమైన ఛందస్సుతో కూడినటువంటి లక్షణాలు ఎక్కడా పేర్కొనబడలే. సాంప్రదాయకమైనటువంటి అప్పకవ్యం లాంటివి కానీ, సులక్షణ సారణ లాంటివి కానీ, చందోదర్పణం లాంటివి కానీ ఇట్లా మహాగ్రంథాలు ఉన్నాయి ఛందస్సును గురించినవి. వాటన్నిటిలోనూ ఎక్కడా పేర్కొనకుండా కూడా ఇది కొత్తదిగా తయారు చేశారు. కొంతవరకు కందము, ఆ తర్వాత దరువు అనేది. అట్లాగే కొంతమంది వాళ్ళకు ఊహలో తట్టినవి ఏర్పాటు చేసిపోయినారు. మన గురజాడప్పారావు గారు ముత్యాల సరాలు అనే చందాన్ని తీసుకున్నారు. చిన్న చిన్న మాటలతోనే దాంట్లో మాత్రా ఛందస్సునే ఉపయోగించుకొని చిన్న చిన్న పదాలతో రాశారు వాళ్ళు. దానికి ముత్యాల సరాలు అనేటువంటి ఛందస్సు అని పేరు పెట్టారు. ఆయనే పెట్టారు పేరు. అదే పద్ధతిలోనే గేయాలు రాయడం అనేది ఆ రోజు నుంచి అది ఒక కొత్త సాంప్రదాయంగా మొదలైంది. అట్లా ఎవరో వాళ్ళ ఊహకు తట్టింది ఆయన రాశారు. అట్లాగే ఇవి కూడా చందోలక్షణం తెలియక పద్యములు ఎందుకు చేస్తావని ఎందరన్నప్పటికీ, ఎంతమంది నన్ను అన్నప్పటికీ ఈ చందోలక్షణం తెలియనప్పుడు మీరు ఎందుకు చేస్తారని నేను సందేహం లేక చేసి తిని, నేను ఏ సందేహం లేకుండా చేసిన. ఎందుకనగా ఇందులో తప్పులుంటే మీరు దిద్దుదురని, నేను చదివితే చెవి ఎక్కి విందురని మనస్సులో తలచి ఈ గంధార్థాలని మీ ముందు ఉంచినాను. నేను ఒకవేళ దీంట్లో తప్పులు అంటే చందోబద్ధమైన తప్పులు ఎతకడానికి ఎవరో కవులు లాంటి వాళ్ళు అయితేనే పనికొస్తారు. అట్లా కాకుండా భావపరంగా దీంట్లో నేను ఏ విషయం అయితే చెప్తున్నానో ఆ విషయాన్ని దిద్దడానికైతే మీరంతా ఈ భావానికి చెందినటువంటి వాళ్ళే కాబట్టి సాంప్రదాయక భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు దిద్దండి. తప్పులు ఒకవేళ ఉంటే దిద్దుదురని నేను చదివితే చెవి ఎక్కి వింటారని తలచి కందార్థములు మీ ముందు ఉంచినాను అని భావం. సుకవులందరికీ సభా విజ్ఞాపన ద్వారా ఒక ప్రార్థన అని ప్రార్థన చేస్తున్నాడు మంచి కవులందరికీ. సుకవి ప్రశంస తర్వాత వారిని వేడుకునే పద్ధతి సాంప్రదాయక పద్ధతి. చందోబద్ధంగా అలవోకగా శతాధికమైనటువంటి పద్యాలను చెప్పగలిగినటువంటి కవీంద్రులు జనించినటువంటి భారతావని సాధికారతతో
స్వభావోక్తినైనా అతిశయోక్తినైనా అలంకారికంగా బోధించగలిగినటువంటి భాషా సంస్కృతి పరిడి వెళ్ళినటువంటి భారతావనిలో, భూమండలంలో, మిగిలిన దేశాలలో కేవలం అడవి మానవులు అనాగరికులు మాత్రమే భాష లేనటువంటి, లిపి లేనటువంటి జీవన కాలంలో జరిగిన కాలంలో కూడా ఉత్తమమైనటువంటి సంస్కృతిని, ఉత్తమమైనటువంటి భాషా విలాసమును పరిడి వెళ్ళినటువంటి విశేషమైనటువంటి సాంప్రదాయ రీతులు మేలవింపుగా మన భారతదేశంలో జరిగినాయి. ఏం చెప్తున్నాడంటే, స్వభావోక్తి అయినా అతిశయోక్తి అయినా స్వభావంతోనే కేవలం చెప్పినప్పటికీ, అతిశయోక్తి అంటే అది నిజానికి నమ్మదాగింది కానప్పటికీ పోల్చి చెప్పేటప్పుడు అలంకారికంగా కవిత్వ పద్ధతిలో బోధించగలిగినటువంటి భాష మంది. ఎట్ట చెప్పినప్పటికీ దాన్ని అలంకారికంగా పద్య కవిత్వ పద్ధతిలో దానికి సమకూర్చి అది చెప్పగలగడం అనేది అందంగా చెప్పగలగాలి. ఆ చెప్పేది ఎట్లా చెప్పాలి అంటే బాగా అందంగా చెప్పగలగాలి, మళ్ళా దాంట్లో భావం కూడా ఉండాలి అనేటువంటి పద్ధతిలో చెప్పినటువంటి వాళ్ళు వీళ్ళు. కాబట్టి మన భారతదేశంలో విశేషంగా ఏ విధంగా ఎదిగింది భాష అంటే, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో ఇప్పటికీ కూడా కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే భాష ఉంది. వాళ్ళ భాషలన్నీ మాట్లాడుకోవడమే వాళ్ళ భాష లక్ష్యం. మనకు అట్లా కాదు. మనకు మాట్లాడుకోవడంతో పాటు ఈ భాషను ఏ విధంగానూ ఈ ఛందోబద్ధమైనటువంటి అలంకారాలతో కూడుకొని ఉన్నటువంటి వాటిని పోలుస్తూ చెప్పగలిగిండేటువంటి మహానుభావులైనటువంటి కవులు ఏం చేశారంటే, వాటిని అటువంటి వర్ణన, తీవ్రమైనటువంటి వర్ణన చేశారు. చాలామంది పెద్దల లాంటి కవులు ప్రకృతిని బ్రహ్మాండంగా వర్ణించారు. మనం ఆ మను చరిత్రం తీసుకుంటే అందులో వర్ణించారు. అట్లాగే వేరు వ్యవహారాలకు సంబంధించిన పురాణాలన్నీ తీసుకొచ్చినప్పటికీ అందులో అద్భుతంగా వర్ణించారు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యదలో, శ్రీవిల్లి పుత్తూరులో అక్కడ ఉన్నటువంటి ప్రకృతితో సహా, అక్కడ ఉన్నటువంటి కష్టాలతో సహా, అక్కడున్న వ్యవహారాలన్నిటినీ ఆయన వర్ణించారు ముందుగా చెప్పినటువంటి అవతారిక పద్యాల్లోనే. అట్లా అద్భుతంగా దాన్ని చెప్పగలిగినటువంటి స్థితి, అటువంటి స్థితి మన దేశంలో ఉన్నటువంటి చాలా ప్రపంచ దేశాల్లో అనాగరికంగా ఉన్నటువంటి స్థితిలోనే మన దేశంలో నాగరిక పద్ధతిలో ఆ చెప్పడానికి అనువైనటువంటి భాషని, ఆ సంస్కృతిని పరిడివిల్లింపజేసినటువంటి దేశం ఇది. మిగతా దేశాల్లో అడవి మానవులు అనాగరికుల్లాగానే మాట్లాడుకోవడానికి మాత్రమే భాష, వాళ్ళకి మాట్లాడుకునే కూడా భాష లేనటువంటి స్థితిలోనే మనకు భాష ఏర్పడింది. చాలా దేశాల్లో భాషలన్నీ కేవలం 1000 ఏళ్ళు 2000 ఏళ్ళ నాటివే. మన భాషలు దాదాపు 4-5 వేల ఏళ్ళు దాటాయి. అంటే సంస్కృతం 4000 ఏళ్ళు దాటి పోయింది వేదాలు రచించే కాలం నాటికే. తెలుగు భాష కేవలం అంటే ఛందోబద్ధమైన రూపం కలిగి దాదాపు 1000 ఏళ్ళు 1100 ఏళ్ళు అయింది అంతే. ఛందోబద్ధతతో సంబంధం లేకుండా భాష ఏర్పడేమో దాదాపు 2-3 వేల ఏళ్ళు అయింది. కాబట్టి అనాగరికులుగా ఉండి వేరే దేశాల్లో ఉన్న సమయంలోనే ఉత్తమమైన భాషా విలాసం పరిడి వెళ్ళినటువంటి విశేషమైనటువంటి సాంప్రదాయ రీతులు మన దేశంలో ఉన్నాయి. సంస్కృత వ్యాకరణమును ఎరుగక, దేశీయ ఛందస్సును ఎరుగక, మార్గీయ ఛందస్సును ఎరుగక, మార్గ ఛందస్సు అనేది కూడా ఒకటి ఉంది. మార్గ ఛందస్సు అంటే అదే సంస్కృత మార్గంలో పోయి ఆ పద్ధతిలో మన వాళ్ళు రచిస్తే దాన్ని బట్టే పోయినాము అని రాసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏమో తేట తెలుగులో రాసినటువంటి ఉన్నారు. ఈ తేట తెలుగులో చెప్పడానికి చాలా కాలం బట్టి డెవలప్ అవుతా వచ్చే కొద్దీ ఏం చేశారంటే, దీంట్లో అనేకమైనటువంటి సంస్కృత పదాలు ఉన్నాయి, మన భాషకు సంబంధించిన పదాలే దీంట్లోకి ప్రవేశపెట్టాలి అని మార్పు చేయడం పెట్టి కొన్ని వందల సంవత్సరాలు అట్లా పెట్టిన తర్వాత అప్పుడు సంస్కృత పదాలన్నిటి 20% 15% తగ్గించి ఆ వచ్చిన దాంట్లో తెలుగుని ఎక్కువ ప్రవేశపెట్టగలిగినారు. అది ఒక్క రోజులో జరగలే, అనేక సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జరిగినాయి.
అయితే తేట తెలుగులో ఏవైతే చెప్పేటి ఉన్నాయో అవి యథాక్షరవత్తుగా ఛందస్సుకు సరిపోకుండా కూడా కొన్నిసార్లు ఉండవచ్చు. అంటే మాత్ర యతి గణప్రాసలు చెల్లకపోవచ్చు. చెల్లకపోయినప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? వేరే పదాలు కూడా వాడాల్సి వస్తుంది. ఛందోబద్ధం కాదు కాబట్టి అక్కడ ఏర్పడే యతి మళ్ళా ప్రాస ఈ రెండు కుదరాలి కాబట్టి మళ్ళీ ఈ భావానికి సరిపోయే పదం కూడా దొరకాలి కాబట్టి అటు చెల్లకపోవచ్చు. కానీ భావశుద్ధితో అభావ స్థితిని దాటడానికి స్థితి అందున చెప్పబడుతున్న మౌనాకృతిగా మౌనమునందలి స్థితులను ఎరిగి నిశ్శబ్ద బ్రహ్మం ఎరిగి ఎరుక విడిచి లేనెరుకగా వెంట్రుకవాసి ఎరుకతో చెప్పబడుతున్న వాటి యందు మాత్ర గణ చందోబద్ధముగా అక్షరనీతి పాటించకపోయి ఉండవచ్చును. ఒకచో అట్టివి పండితులు ఎవరైనా గుర్తించుంటే సరిదిద్దుకొని పూనుకున్నా సరిదిద్దవచ్చు అని వినయపూర్వకంగా అంజలిని ఈ గంధార్థంలో భగవతి కృష్ణ ప్రభువులు వేడుకుంటున్నారు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ఈ అక్షర పరిస్థితిని కుదిరించి చెప్పడానికి కొన్ని చోట్ల ఇది కుదరకపోవచ్చు. కానీ భావశుద్ధితో భావాన్ని మాత్రమే అభావ స్థితిని దాటించడానికి స్థితి అందున్న చెప్పబడుతున్న మౌనాకృతిగా, ఇది ఏం కృతి అంటే ఇది మౌనాకృతి. ఇదంతా తెలియబడ్డానికి ఏ విధం కావాలి? భావము అభావ స్థితికి పోవాలి, భావం లేనటువంటి స్థితికి చేర్చాలి. అచల పరిపూర్ణ వేదాంతం భావము భావస్థితి అభావ స్థితికి చేర్చాలి. దాన్ని దాటించడానికి స్థితి అందు చెప్పబడుతున్న మౌనాకృతి మౌనమునందలి స్థితులను ఎరిగి, ఆ మౌనాకృతి అంటే ఏంది? ఆ మౌనంలో ఉండే స్థితిలు ఎరిగి నిశ్శబ్ద బ్రహ్మాన్ని ఎరిగి ఎరుక విడిచి లేనెరుకగా వెంట్రుక వాసి ఎరుకతో, ఆ లేనెరుక అనేది అయిన తర్వాత ఏమిటి? ఆయనకు మొత్తమే ఏమీ లేదు. ఉన్నటువంటి కనపడుతున్న జగత్తుతో సహా దీంట్లో వచ్చినటువంటి వ్యవహారంతో సహా ఈ సర్వము లేనిది లేని కలలో జరుగుతున్నటువంటిదేనని తెలిసి శబ్ద బ్రహ్మ స్థితిలో నుంచి నిశ్శబ్ద బ్రహ్మానికి పోయి ఎరుకను విడిచి ఉన్నాడు. ఉండి మళ్ళీ లేనెరుకగా వెంట్రుక వాసి ఎరుకతో చెప్పబడుతున్నా మళ్ళీ ఎందుకు? మళ్ళీ శబ్ద బ్రహ్మం స్థితిలోకి వచ్చి చెప్తున్నాడు కదా. ఆ వెంట్రుక వాసి ఎరుకతోనే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆ చెప్తున్న దాంట్లో మళ్ళా మాత్ర గణ చందోబద్ధమనే అక్షరనీతిని ఒక్కోసారి పాటించకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పైన చెప్పినటువంటి స్థితులన్నిటినీ నేను ముందు గుర్తుపెట్టుకోవాలి. ఆ భావము అభావం అనేటువంటి స్థితిలోకి చేర్చడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా కాబట్టి ఈ చందోబద్ధ నీతి పాటించకపోయి ఉండవచ్చు. ఒకచో ఆ విధంగా ఎవరైనా పండితులు గుర్తించింటే సరిదిద్దవచ్చు అని వినయపూర్వక అంజలిని కందార్థంలో భాగవతి కృష్ణదేశ ప్రభువులు చెబుతున్నారు. మనం ఇప్పుడు తెలుగు భాషలో పరిశీలిస్తే కూడా చెన్నైశ్వరి గారు ఏం చెప్పారు అంటే, ఆయనే ఈ ఆధునికమైనటువంటి వ్యాకరణ శాస్త్రానికి పండితుడు కాబట్టి ఆయన కేవలం 150 ఏళ్ల క్రితమే ఆయన కూడా చనిపోయింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో మద్రాసులో ఉన్నటువంటి 4 రాష్ట్రాల కేంద్రం కదా, అక్కడ ఉన్నటువంటి మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆయన ఆచార్యులుగా పనిచేశారు, ప్రొఫెసర్గా పనిచేశారు. ఆ కాలంలో ఆయన రాసినటువంటి దాంట్లో కూడా సేమ్ ఇదే భావమే వెలుబుచ్చాడు. ఏమని వెలుబుచ్చాడంటే, భాషలో నిర్ణయాత్మకమైనటువంటి సిద్ధాంత రీత్యా వ్యాకరణం స్థిరపడకపోయి ఉన్నప్పుడు ఆ కాలంలో ఎవరైనా పెద్దలు గనక రాసి ఉంటే ఆ రాసినప్పుడు ఏర్పడినటువంటి వ్యాకరణ దోషాలను కానీ ఆ రాసినప్పుడు ఆ పదాల సంధి ఏర్పడినప్పుడు చేసినటువంటి తప్పుల్ని అప్పట్లో శాస్త్ర ప్రకారం విభజించబడని కాలంలో భాష అభివృద్ధి చెందని కాలంలో వాడిన పదాలుగా భావించాలి. కానీ మనం దాంట్లో తప్పులు ఎతకడానికి వీలు లేదు అని చెప్పి దానికి సూత్రం కూడా చెప్పాడు ఆయన. దాంట్లో ఏమిట్లోనూ బాల వ్యాకరణం అనే గ్రంథంలో చెప్పాడు సూత్రం. సూత్రం ఏంటంటే, ఆర్య వ్యవహారముల దుష్టంబు గ్రాహ్యంబు అని చెప్పాడు. ఆ వాక్యం చెప్పినాడు. దాంట్లో ఆర్య వ్యవహారములలో ఎక్కడైనా భాషాపరమైనటువంటి తప్పిదాలు జరిగింటే, దుష్టంబు అంటే తప్పిదం జరిగింటే దాన్ని గ్రహించి ఊరికే ఉండాలి తప్ప దాన్ని వేలెత్తి చూపడానికి ప్రయత్నం చేయకూడదు అన్నటువంటి భావం దాంట్లో చెప్పాడు ఆయన. ఇక్కడ తప్పు పట్టడానికి వీలు కానటువంటి పద్ధతి ఇది.
ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చందం పెరుగక పద్యములు ఎందుకు చేస్తే అట్లంచు ఎందరనినా చందమే ఎరక్కపోతే ఎందుకు చేస్తూ మరి అని ఎందరైనప్పటికీ పూర్వంలో ఎవరైనా కావ్యం కానీ పద్యం కానీ చెప్పాలంటే ఏ గురువు గారి దగ్గరైనా ముందు ఆ విశ్వవిద్యాలయంలో ఆనాటి కాలంలో భారతదేశంలో పురాతన కాలంలోనే దాదాపు 6 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి భారతదేశంలో. అప్పటికి ప్రపంచంలో విశ్వవిద్యాలయ స్థాయే లేదు ఎక్కడ. మన నలందాలో ఉన్నటువంటి హర్షుడు స్థాపించినటువంటి విద్యాలయం దాదాపు 3000 ఏళ్ల క్రితమే ఉంది. మళ్ళా ఆ తర్వాత కూడా అనేక విద్యాలయాలు వచ్చినాయి విశ్వవిద్యాలయ స్థాయిలో. భారతావనిలో ఆ కాలంలో ఉన్నాయి. ఆనాటి కాలంలో ఉన్న ఆచార్యులు ఆయా విద్యాలయాలలో తీర్చిదిద్దిన మహనీయులను దేశాటన నిమిత్తమై మానవ కళ్యాణ నిమిత్తంగా మహర్షులుగా ఆశ్రమ పరంపరలుగా అనేక ఆశ్రమాలకు ఆ అఖండ భారతావనిలో నెలకొల్పబడి ఉన్నటువంటి ఆర్యావార్తంలో అధికారం ఇచ్చి పంపించేవారు. మీకు అధికారం ఇచ్చినాం బోధించిపో, ఇంకా పోయి ఆయా ఆశ్రమాలు ఏవైనా ఉంటే అక్కడ పోయి ఈ భాషతో పాటు ఈ కవిత్వ విధానంతో పాటు ఇంకా ఏం వేదాంతం వాళ్ళు నేర్పారో దాన్ని అంతటినీ బోధించమని అధికారం ఇచ్చి పంపేవాళ్ళు. ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరంపరను ప్రవర రూపంలో చెప్పుకునేవాళ్ళు. ఈ పరంపర అంతటి వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, ఈ కవిత్వ పద్ధతిలో అల్లి చెప్పేవాళ్ళు. వారు ఏ వేద శాఖకు చెందినవారో అట్టి వేద శాఖను ఏ గురు పరంపరలో ఏ రీతిగా నేర్చుకున్నారో ఆ విధానం అంతా మొత్తం అంతా ఆయా కులగోత్ర ప్రశంస ద్వారా తమని తాము మనం కదా ఏ విధంగా మా కులం ఏమిటి, అంతకుముందు ఏర్పడిన గోత్రం ఏమిటి, అందుకు పూర్వీకులు ఎవరు ఏమిటి అని చరిత్ర అంతా ఎట్లా చెప్తారో అట్లా వాళ్ళు గురు పరంపరలో ఏ పద్ధతిలో ఏ విధంగా నేర్చుకున్నారో ఏ వేద శాఖకు చెందినవారో వారు నేర్చుకున్నటువంటి వ్యాకరణ పద్ధతులు కానీ కవిత్వ పద్ధతులు కానీ తెలుసుకున్నటువంటి సారాంశం అంతా తెలియజేసే పద్ధతులు ఉన్నాయి. అట్లా తమ యొక్క కులగోత్ర ప్రశంస ద్వారా తమని తాము తమ యొక్క విద్యాగరిమను తెలుసుకునే పద్ధతి. విద్యాగరిమన్ అంటే విద్య యొక్క వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్య యొక్క గొప్పతనాన్ని చెప్పే పద్ధతి. ఈనాడు ప్రతివారు ఎలా అయితే తమ ఇంటి అడ్రస్సు తమ యొక్క నామరూప వృత్తి ప్రవృత్తి రీతులను ఎలా వెల్లడి చేసుకుంటున్నారో ఆయన గురించి ఎవరైనా చెప్పాలంటే నేను ఫలానా, మళ్ళా ఫలానా తర్వాత అడ్రస్ ఫలానా, నేను ఫలానా పదవి లేకపోతే ఫలానా స్థితిలో నేను చదువుకున్నది ఇది. ఈ తర్వాత వాళ్ళు రాసినటువంటి కృతులు ఏంటంటే ఆ కృతులు వాళ్ళు రాసిన పరిశీలించిన గ్రంథాలు వాళ్ళు చదివినటువంటి ఎంఏలు ఎల్ఎల్బీలు ఇవన్నీ ఏ విధంగా చెప్తారో తమ యొక్క విద్యా పరిస్థితిని గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఈ కాలంలో ఎట్లా చెబుతారో ఈనాడు ప్రతివారు ఎలా అయితే తమ ఇంటి అడ్రస్ కట్ నుంచి ఈ నామరూప వృత్తులన్నీ చెప్తున్నారో ఎట్లా వెల్లడి చేసుకుంటున్నారో ఆనాటి సంస్కృతిలో అలాంటి జీవన విధానంతో ఉండేది. ఆనాటి సంస్కృతిలో ఏమిటి అంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ అడ్రస్ అంటే వ్యక్తిగతమైంది కాదు, ఆ రోజు దానికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఎక్కడైతే ఏ శాఖ నుంచి తాము వెలువడ్డారో ఎక్కడ విద్యాబోధన పొందారో దానితో ఏ మహర్షుల వద్ద తాము ఏమేం పద్ధతులు నేర్చుకున్నారో ఆ నేర్చుకునేటువంటి క్రమం అంతా పారంపర్య పద్ధతిగా నేర్చుకొని వచ్చి ఆ నేర్చుకున్న దానిని అంతటా వెదజల్లేవాళ్ళు. అట్లా వెదజల్లబట్టే ఈ రోజుకి వాటిలోని సారమంతా తెలిసి మళ్ళా ఇతర చిన్న చిన్న భాషల వాళ్ళంతా ఆయా ప్రాంతాల్లో సంస్కృత భాషలో నుంచి స్వీకరించినటువంటి దానితోనే తయారు చేసి గ్రంథాలు పెట్టుకున్నారు. ఈ వ్యాకరణము ఛందస్సు కూడా దాని నుంచి వచ్చింది. కాబట్టి అలాంటి రీతులు ఏ విధంగా ఉన్నాయో అట్లాంటి పద్ధతుల్లో నేను చందం ఎరక్కపోయినప్పటికీ భావం పూర్తిగా సరిపోయేటట్టు కొంతవరకు నాకు తెలిసినటువంటి చందాన్ని ఉపయోగించి నేను చెప్పబోన్నా. ఎందుకు చెప్పావు అని వేరే వాళ్ళంటే వాళ్ళు చూసి ఏదైనా ఉంటే దిద్దుతారులే అనేటువంటి భావంతో నేను చెప్పానని వాటికి ముగిచ్చారు. ఇక దీంట్లో ఇంకా మిగిలిన భాగం ఉంది. కాబట్టి ఏ పద్యం చెప్పాలన్నా ఛందస్సు పాణిని వ్యాకరణం ఎరిగి ఉండటం అర్హతగా. పాణిని అంటే ఈ పాణిని అనే ఆయనే మొట్టమొదట మహర్షి, వ్యాకరణ సూత్రాలను రచించినటువంటి మహర్షి. 5000 సంవత్సరాల క్రితం నాటి మహర్షి అయిన పాణిని అనే ఆయన ఉదాహరించినారు ఇక్కడ. ఆయన ఏ వ్యాకరణం చెప్పారంటే సంస్కృత వ్యాకరణం చెప్పారు ఆయన. అదే ప్రామాణికము, దాని నుంచి మిగతావన్నీ పుట్టినాయి. అక్కడి నుంచి రేపు చెప్పుకుందాం. సరిపోయిన సమయము. మంగళం చెప్పండి.
వెంకటేష్ వచ్చినాడా చెప్పాలా? రాలేదులే. జై గురు. స్థిరమగు మీ పదవిని సుస్థిరముగా సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరామార్యులకు మంగళమనరే. ఆర్యులకిప్పుడు మంగళమనరే. పొంగుచు సిద్ధాంత పూర్ణులయ్యరు కాను భంగపరచిన గురు పారంపర్యులకు మంగళమనరే. తత్పీఠమునకు మంగళమనరే. నిరతము జగములు మీరియు మరుపుయు ఎరుకయును లేక మాయయు లేకన్ పరిపూర్ణులైనట్టి గురునకు మరి మరి విశ్రాంతి చెంద మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. అంగలింగములకు అతీతములు మాయా సంగరహిత గురు సభకు అధ్యక్షులకు మంగళమనరే. నిత్యము శుభ మంగళమనరే. మరియును పీఠస్థులకును పరమతత్వ విచారులకును నిరతము వేదాంత సభలో నిలకడైన సాధుజనులకు హారతిదిగో మంగళహారతిదిగో. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విశ్వానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు జై. హలో అన్నా. జై.